వినాయక చవితి పండుగ నేపథ్యంలో విగ్రహాలు మండపాలు ఏర్పాటు అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన సింగిల్ విండో విధానంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీనిపై టాలీవుడ్ నటి బీజేపీ యువ నాయకురాలు మాధవీలత తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అందరికీ హిందువుల పండుగ మీద చిల్లర ఏరుకోవడమే పని అన్నారు ఆమె. అడుక్కుంటే భిక్షం వేయడానికి వినాయక భక్తులు సిద్దంగా ఉంటారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఒకేలా కావాలనుకుని ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక 100 రూపీస్, హైట్ ని బట్టి హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్ పర్ డే. అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకుని ఇమీడియట్ గా వాళ్ళ ఎన్ఓసి తీసుకొచ్చుకోవచ్చు. తెలియగలుగుతాను, ప్రతి వాళ్ళకి హిందూ పండుగల మీద పడి ఏడవడమే తప్ప ఇంకా వేరే పని లేదా? ఏమ్మా అనిత గారు, ఏంటమ్మా పాటలు గణేష్ మండపాలలో పెడితే 100 రూపాయల, అడుగు అడుగుకి 350 రూపాయల ఎకో ఫ్రెండ్లీ గణేషకి. ఓ పని చేయండి, మామూలుగా మనకి చాలా మంది చనిపోతూ ఉంటారు, రోజుకి వాళ్ళ మీద అంతో కొంత చిల్లర చల్లుతూ ఉంటారు. సో మీరు చెప్పండి, ఇది కొంచెం చిల్లర కాదు, ఇట్లా ఇంత 1 కిలోమీటర్కి అయితే 100 రూపాయలు చల్లండి, అట్లా 2-3 కిలోమీటర్లు అయితే 350 రూపాయలు చల్లండి, మేము ఏరుకుంటాం, వచ్చి మా స్టాఫ్ని పంపిస్తామని పెట్టండి. చాలా బాగుంటుంది. మనకి ఏదన్నా కష్టం వస్తే భగవంతుడు చూసుకుంటాడు అంటే ఆ భగవంతుడికే ఈ రోజు కష్టం పెడుతున్నారు మీరు. ఏం ప్రతి ఒక్కరికి హిందూ పండుగలు వస్తే చాలు, అసలు మీకు ఎందుకు ఇంత కడుపు మంటాం? అసలు మాకు నిజంగా అర్థం కాదు. ఇదే రూల్ మీరు క్రిస్టియన్స్కి పెట్టండి, ఇదే రూల్ మీరు ముస్లిమ్స్కి పెట్టండి, తర్వాత హిందువులకు కూడా పెట్టండి. మేమేమి అని అందరికీ సమానంగా రూల్స్ పెట్టండి. రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడన్నా రూల్స్ పెడతారా? మరి వాళ్ళకు కూడా నమాజ్కి 100 రూపాయలు అని పెట్టాలి కదా. గణేష్ మండపాల దగ్గర సాంగ్లకి 100 రూపాయలు ఏంటి? లేకపోతే క్రిస్టియన్స్ అర్ధరాత్రులు కూడా పెడుతూ ఉంటారు, వాళ్ళకు సేమ్ రూల్స్ అప్లై చేసి మాకు కూడా సేమ్ రూల్స్ అప్లై చేయండి. మేము వేస్తాం, చిల్లర వేస్తాం, ఏముంది? ఎంతో మందికి అన్నదానాలు చేస్తూ ఉంటారు హిందువులు, ఎంతో మందికి ప్రతిరోజు మండపాల దగ్గర బోల్డ్ అన్ని ప్రసాదాలు, లేకపోతే ఇంకోటి. అసలు మా పండగలంటేనే 10 మందిని బతికించడానికి ఉండేటటువంటి వ్యవహారం అది. ఒక వినాయక చవితి వస్తే మండపాలు వేసేటోళ్ళు ఏంటి, మట్టి బొమ్మలు తయారు చేసేటోళ్ళు ఏంటి, అసలు ఒకటేంటి అరటి ఇవి అవ్వచ్చు, పత్రం అమ్ముకునేటోళ్ళు కావచ్చు, పూలు పళ్ళు, ఎన్ని వ్యాపారాలు బతికిస్తూ ఉంటారు హిందువులు. అట్లాంటిది మీ మొహన చిల్లరేయడానికి మాకేముంది? మేము దాని బిచ్చం వేస్తాం. మేము కావాలంటే మండపాల దగ్గర మీరు వచ్చి అడుక్కుంటున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే టు బి ఆనెస్ట్లీ 100 రూపాయలు 350 రూపాయలు అని చెప్పి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్ పర్ డే. అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకుని ఇమీడియట్ గా వాళ్ళ ఎన్ఓసి తీసుకొచ్చుకోవచ్చు. తెలియగలుగుతాను, ప్రతి వాళ్ళకి హిందూ పండుగల మీద పడి ఏడవడమే తప్ప ఇంకా వేరే పని లేదా? ఏమ్మా అనిత గారు, ఏంటమ్మా పాటలు గణేష్ మండపాలలో ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, స్పందన, ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితికి సంబంధించి కళ్యాణ మండపాల దగ్గర ప్రభుత్వం తీసుకునే ఫీజుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది సినీ నటి, అలాగే బీజేపీ నేత మాధవీలత. ఏదైతే మాధవీలత చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున దుమారం లేగుతా ఉంది. అలాగే సెన్సేషనల్ గా నిలిచింది. ఏదైతే హిందువుల పండగకి సంబంధించి ప్రభుత్వాలు దోమల్లాగా, డేగల్లాగా, ఈగల్లాగా వచ్చి వాళ్తా ఉంటారన్న ఆ నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా నిలుస్తున్నాయి. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గత 4 రోజుల క్రితం హోంమంత్రి అనిత వినాయక మండపాల గురించి తీసుకున్న జాగ్రత్తలపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో హోంమంత్రి నానేటి అనిత ముఖ్యంగా మండపాల గురించి ఎంత డైలీ డబ్బులు తీసుకుంటారు, చలానా ఎంత కట్టాలి, మైక్ ను బట్టి ఆ ఎత్తును బట్టి కూడా చలానా ఎంత వసూలు చేస్తామంటూ కూడా 100, 200, 300 అన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా దీని మీద మండిపడ్డారు బీజేపీ నేత మాధవీలత. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గానీ అలాగే ఎక్కడైనా సరే హిందూ పండగలంటే చాలు ప్రభుత్వాలు గద్దల్లాగా వాళ్తా ఉంటాయి.
ఎందుకు ఇంత దారుణంగా డబ్బులు వసూలు చేస్తారంటూ కూడా మండిపడ్డారు. అలాగే దీనిలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ కూడా తీసుకురావడంతో పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతా ఉంది. ఏదైతే మాధవీలత మాట్లాడిన మాటలన్నీ కూడా ఈ వీడియో కూడా ఆ సోషల్ మీడియా కూడా హల్చల్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే మండపాలకు సంబంధించి కూడా ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు, అలాగే దసరా నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి కానీ వినాయక చవితి పండగకి సంబంధించి కానీ హిందువులు పెద్ద ఎత్తున చేసుకుంటారు. హిందువుల పండుగలు అంటే చాలు ప్రభుత్వాలు డబ్బులు వసూలుగా పాల్పడతా ఉంటారు. కావాలంటే చిల్లర పడేస్తాం కదా అంటూ కూడా పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిలో మా ప్రభుత్వం ఉన్నా సరే తాను ఈ వ్యాఖ్యలు చేయడానికి వెనకడుగు వేయబోనని చెబుతుంది. ఎందుకంటే ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించి దేశం ధర్మం ముఖ్యం కాబట్టి ధర్మం కోసం న్యాయం కోసం పోరాడుతున్నా, నేను ధర్మం మాట్లాడాలి కాబట్టి ధర్మం కోసం మాట్లాడుతున్నానంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే ఏదైతే హోంమంత్రి అనిత గాని చంద్రబాబు నాయుడు గాని చేస్తున్న పనుల పట్ల ఆమె తీవ్ర విమర్శలు చేసింది. ఎందుకు హిందువుల పండుగలకు సంబంధించి ఎందుకు డబ్బులు అంత పెద్ద ఎత్తున కూడా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కూడా ఆవేశం వెళ్ళగక్కింది. ముఖ్యంగా హిందువుల పండుగలు అంటే చాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత డబ్బులు వసూలు చేసుకుందాము ఎంత తీసుకుందాం అని కూడా చెప్తా ఉంటారు. సింగిల్ విండో విధానం అంటూ కూడా హోంమంత్రి చెప్పడం, సింగిల్ విండో విధానంలో కూడా రోజుకింత అని డబ్బులు వసూలు చేయడం పట్ల కూడా తీవ్ర ఆక్షేపించారు. అదే మిగతా పండుగలకి మిగతా మతాలకు సంబంధించి కూడా ఎందుకు డబ్బులు వసూలు చేయరు కూడా అని ఆమె ఆక్షేపించింది. హిందువుల పండుగలు అంటే ఒక రకంగా అందరికీ లోకు అంటూ కూడా ఆమె మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిలో బీజేపీ ముఖ్య పాత్ర పోషిస్తా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతి ఒక్కటి బీజేపీ కూడా వెన్నుగా దండుగా నుంచున్న పరిస్థితి ఉంది. నిన్న కూడా తీవ్ర విపత్తు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సాయుధ బలగాలు గాని అలాగే హెలికాప్టర్లు గాని డ్రోన్లు గాని తిండి నిత్యావసర సరుకులు గాని మొత్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ కి పంపించిన పరిస్థితి ఉంది కేంద్రం. ఇలాంటి సందర్భంలో ఏదైతే సినీ నటి బీజేపీ నేత మాధవీలత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున కూడా దుమారం లేగుతున్న పరిస్థితి ఉంది. ఆఖరికి దీనిలో సినీ హీరో పవన్ కళ్యాణ్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గాని ముఖ్యమంత్రి గాని డబ్బులు వసూలు చేయమన్నారా అంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి అనిత చేసిన మీడియా సమావేశంలో అడుగుకి మైక్ 100, 200, 300 అంటూ కూడా ఆమె చెప్పిన విషయాల్ని తీవ్రంగా ఒక రకంగా తూర్పారు పట్టిందని చెప్పుకోవచ్చు. అనిత మాధవీలత ఎందుకు హిందువుల పండుగల మీద పడతా ఉన్నారు, మీకు కావాలంటే హిందువుల కుటుంబాల్లోని కిడ్నీ బ్యాంకులో దాచుకుంటున్న డబ్బులు కూడా పిల్లలందరూ కూడా తీసుకొచ్చి మీ అందరికి చిల్లర కూడా వేస్తాము అన్న చందాలో మాట్లాడిన ఆ మాటలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో వైరల్ అవుతా ఉన్నాయి. తీవ్ర పర్యవసానాలు కూడా దీనికి తర్వాత తప్పదేమో అన్న చందాలో కూడా ఆమె వెనకడుగు వేయకుండా ఎన్డీఏలో మేము భాగస్వామ్యులం అంటూనే తనకు ధర్మం ముఖ్యమని హిందువుల మీద ఇలాగ పడటం నాకు నచ్చట్లేదని తాను బాధపడుతా మాట్లాడుతున్నానని చెప్పింది. ముఖ్యంగా తాను వీడియో రిలీజ్ చేసిన తర్వాత కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ అభిమానులు గాని చంద్రబాబు నాయుడు అభిమానులు గాని తన మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారని, విరుచుకుపడినా సరే తాను హిందువుల కోసం ధర్మం కోసం మాట్లాడుతున్నట్టు కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది మాధవీలత. ఈ అనంతరం ఈ మాటల అనంతరం కూడా మాధవీలత మీద ఎదురుదాడులు మొదలవుతాయని తెలిసి కూడా తాను వ్యాఖ్యలు చేయటం, ఎన్డీఏలో కూటమిలో ఉందానని తెలిసినా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్. మీరు ముస్లిమ్స్ కి పెట్టండి, తర్వాత హిందువులకు కూడా పెట్టండి, మేమేమి అందరికీ సమానంగా రూల్స్ పెట్టండి. రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడన్నా రూల్స్ పెడతారా? మరి వాళ్ళకు కూడా నమాజ్ కి 100 రూపాయలు అని పెట్టాలి కదా. గణేష్ మండపాల దగ్గర సాంగ్లకి 100 రూపాయలు ఏంటి? లేకపోతే క్రిస్టియన్స్ అర్ధరాత్రులు కూడా పెడుతూ ఉంటారు కదా, వాళ్ళకు సేమ్ రూల్స్ అప్లై చేసి మాకు కూడా సేమ్ రూల్స్ అప్లై చేయండి. మేము వేస్తాం, చిల్లర వేస్తాం, ఏముంది. ఎంతో మందికి అన్నదానాలు చేస్తూ ఉంటారు హిందువులు, ఎంతో మందికి ప్రతిరోజు మండపాల దగ్గర బోల్డ్ అన్ని ప్రసాదాలు, లేకపోతే ఇంకో పండగలంటేనే 10 మందిని బతికించడానికి ఉండేటటువంటి వ్యవహారం అది. ఒక వినాయక చవితి వస్తే మండపాలు వేసేటోళ్ళు ఏంటి, మట్టి బొమ్మలు తయారు చేసేటోళ్ళు ఏంటి, అసలు ఒకటేంటి అరటి ఇవి అవ్వచ్చు, పత్రం అమ్ముకునేటోళ్ళు కావచ్చు, పూలు పళ్ళు ఎన్ని వ్యాపారాలు బతికిస్తూ ఉంటారు హిందువులు. అట్లాంటిది మీ మొహన చిల్లరేయడానికి మాకేముంది? మేము దాని బిచ్చం వేస్తాం. మేము కావాలంటే మండపాల దగ్గర మీరు వచ్చి అడుక్కుంటున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే టు బి ఆనెస్ట్లీ 100 రూపాయలు 350 రూపాయలు అని చెప్పి అడుక్కి 350 రూపాయలు మీరు బిచ్చం
బిచ్చం అడుగుతున్నారు, మేము బిచ్చం వేస్తాము. అంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక 100 రూపీస్. హైట్ని బట్టి హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్ పర్ డే. అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకుని ఇమీడియట్ గా వాళ్ళ ఎన్ఓసి తీసుకొచ్చుకోవచ్చు. తెలియగలుగుతాను, ప్రతి వాళ్ళకి హిందూ పండుగల మీద పడి ఏడవడమే తప్ప ఇంకా వేరే పని లేదా? ఏమ్మా అనిత గారు, ఏంటమ్మా పాటలు గణేష్ మండపాలలో పెడితే 100 రూపాయల, అడుగు అడుగుకి 350 రూపాయల ఎకో ఫ్రెండ్లీ గణేషకి.